లవ్. ప్రేమ అంటే ఎప్పుడూ వేరే వ్యక్తి కోసమే అనుకుంటాం. మన ప్రేమ ఎప్పుడూ మరెవరి కోసమైనా, మన కోసం కదా. మనకున్న ఎక్స్పీరియన్సెస్ వల్ల లవ్ అంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. నీలో ప్రేమ ఉన్నది ఒకరికి ఐ లవ్ యూ చెప్పడానికి కాదు. లవ్ అనేది నీ క్వాలిటీ అయి ఉండాలి. ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, నీలో నుండి లవ్ అనేది ఫ్లో అవుతుండాలి. నీ నుండి వచ్చే సువాసన అయి ఉండాలి. అలా ఉంటే నీ భార్యతో ఉన్నప్పుడు భార్యను ప్రేమిస్తావు, తల్లితో ఉంటే తల్లిని ప్రేమిస్తావు, నేచర్తో ఉంటే నేచర్ని ప్రేమిస్తావు. ప్రేమ అనే సముద్రం నీలో ఉండాలి. అప్పుడు మీ ప్రేమ మీ చుట్టూ ఉన్న వాళ్ళకే కాదు, ప్రపంచం అంతా రీచ్ అవుతుంది. మన అవసరాలన్నీ ఒక డబ్బాలో వేసి దానికి లవ్ అని పేరు పెడుతున్నాం. ప్రేమని అడ్డం పెట్టి అవతల మనిషిని డామినేట్ చేయడానికి చూస్తున్నాం. నా కళల్లోకి చూసి చెప్పు, లవ్ చేస్తున్నావా లేదా, లవ్ చేస్తున్నావు కదా. ఇలా అవతల మనిషిని భయపెట్టేసి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే పనిలో ఉన్నాం. లవ్ ఇప్పుడు పాలిటిక్స్లో తయారైంది. ఓషో చెప్పాడు, పువ్వుతో ప్రేమలో ఉన్నప్పుడు దాన్ని తెంపొద్దు అని. తెంపేయడమే మనం ప్రేమ అనుకుంటాం, అందుకే అది వాడిపోద్ది. ప్రేమించడం అంటే అవతల మనిషిని తెంపడం కాదు, రెస్పెక్ట్ ఇవ్వటం, వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయకుండా ఉండటం, వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఫింగరింగ్ చేయకుండా ఉండడం. ఇలా ఉండగలమా? ఉండలేం. అందుకే మనం ప్రేమిస్తుంటే అవతల భయపడి పారిపోతున్నారు. ఒక ఆడసింహం, మగసింహం సైలెన్స్లో మాట్లాడకుండా కూర్చోగలుగుతాయి. జంట పక్షులు మాట్లాడకుండా కొమ్మ మీద గంటల గంటలు కూర్చుంటాయి. మరి మనం ఏంటి ఎంతసేపు అయినా ఒక్క మాట మాట్లాడడం ఏంటి, నేను బోర్ కొట్టేశానా, ఏదోటి మాట్లాడు, చెప్పు 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 అంటే ఐ లవ్ యూ అని అరుస్తాం. ఆ అరుపులో ప్రేమ ఉండదు, ఫ్రస్ట్రేషన్, కోపం, ఇరిటేషన్ ఉంటాయి. జంతువులు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ కూర్చోవు, జస్ట్ కూర్చుంటాయి అంతే. మనకున్న 100 ఎక్స్పెక్టేషన్స్కి మనం పెట్టుకున్న పేరు ప్రేమ. అందుకే ప్రేమ నరకం అయిపోయింది. టూ మచ్ నాగింగ్, ఎండ్లెస్ టార్చర్. కాబట్టి లవ్ అనేది మన స్టేట్ ఆఫ్ మైండ్ అవ్వాలి. వాళ్ళకి వీళ్ళకి కాదు, ఇట్స్ అన్అడ్రస్డ్. ఇలాంటి మైండ్ సెట్ మనకుంటే మనకున్న అన్ని రిలేషన్స్తో బాగుంటాం, అందరినీ ప్రేమించగలుగుతాం. లవ్లో డౌట్లు ఉండవు, లేనిపోయిన అనుమానాలు ఉండవు. ఐ లవ్ యూ అని పదే పదే ఒకరికొకరు చెప్పుకోనక్కర్లేదు. మీరిద్దరూ లవ్ అనే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండండి, అంతకంటే మంచి రిలేషన్ ఉండదు. ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక మనిషికి ఐ లవ్ యూ చెప్పగలరా లేదో చెక్ చేసుకోండి. మొక్కను ప్రేమిస్తే నీళ్లు పోయాలి, కుక్కను ప్రేమిస్తే తిండి పెట్టాలి. లవ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ అండ్ లవ్ టేక్స్ దట్ రెస్పాన్సిబిలిటీ. అంతే తప్ప బర్డెన్ అవ్వకూడదు. మైండ్లో ఏమనుకుంటున్నావు, మన ఇద్దరం ఒకటే కదా, ఒకటే, మరి అది చెప్పు, ఏంటో మొబైల్ దాస్తున్నావు, ఒకసారి నీ వాట్సాప్ చూపిస్తావా లేదా. ఇలాంటి లవ్లు వద్దు మనకి. ఇలా డామినేట్ చేసుకోవడం లవ్ కాదు. దయచేసి అవసరాల కోసం ప్రేమించొద్దు. ప్రేమించడం మీ క్యారెక్టర్ అవ్వాలి. లవ్ అనేది మీ వైఫై కావాలి. లవ్ లైజ్ ఇన్ ఫ్రీడమ్ అండ్ రెస్పెక్ట్.